హలో ఫ్రెండ్స్, ఆదివాసీ వేదిక చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక సెలయేరు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఆదివాసీ అటవీ ప్రాంతంలోని సెలయేరు ఏ విధంగా పొంగి పొర్లుతుంది, ఆ నది ఏ విధంగా ప్రవహిస్తుంది, దాని గురించి మీకు ఈరోజు వివరించడం జరుగుతుంది. ఈరోజు మా దగ్గర వర్షం పడింది ఫ్రెండ్స్. ఈ వర్షంలోనే మనకి ఆ సెలయేరు అందాలు అనేది మనకి బాగుంటాయి. అందుకోసమే దాని గురించి మీకు చెప్పడానికి ఈరోజు వర్షం పడిన గొడుగు వేసుకొని మరి మీకు ఈ వీడియో తీయడానికి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనము ఎక్కడ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాతగుండలపాడు పంచాయతీ గ్రామంలోని రాలవాగు అనే నది ఉన్నది ఫ్రెండ్స్. ఈ రాలవాగు నదిలోని మనము ఏ విధంగా అంటే రాలవాగు నది మధ్యలోని ఒక నగరమడుగు అనే సెలయేరు నది లాంటిది ఉన్నదనమాట. అక్కడ ఎక్కువగా టూరిస్ట్ లాగా అనమాట. అంటే ఇక్కడ ఈ లోకల్లో ఉండే ప్రజలందరూ ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. వారు వచ్చి అక్కడ సందడిగా స్నానాలు చేయడం కానీ అలాంటివి చేస్తారు. ఇక్కడ ఏ విధంగా చేస్తారు అనేది ఆ లొకేషను అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్, ముందుగా ములకలపల్లి మండలం పాతగుండలపాడు పంచాయతీకి ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన తర్వాత నగరమడుగు అనే ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా మనకి ఆనందంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ చూడంగానే ఇంత మంచిగా ఉందా అన్న ఆలోచనలో మనము ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలోని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నగరమడుగు వెళ్ళే దారిలోని మార్గమధ్యంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ మార్గమధ్యంలో ఎటు నుంచి వెళ్ళాలి అనేది మీకు వీడియో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇటు నుంచి మనము గుండలపాడుకు వెళ్ళే రహదారి అనమాట. ఈ విధంగా గుండలపాడు వెళ్ళే రహదారికి వచ్చిన తర్వాత మనకి ఇట్ట క్రాస్ రోడ్ లాగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ క్రాస్ రోడ్లోనే మనం ఈ విధంగా వెళ్ళాలి. అంటే మనము తిమ్మంపేట పంచాయతీ నుంచి గుండలపాడు పంచాయతీకి ఒక 3 కిలోమీటర్స్ వరకు మన ప్రయాణం చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ క్రాస్ రోడ్లోనే మనము ఈ దారిలో వెళ్తే మనము మన నదికి చేరుకోవడం జరుగుతుంది. పచ్చదనంతో కూడిన ఫారెస్ట్ మనము చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఇలాంటి ప్రదేశాల్లోనే జీవనం అనేది సాగించడం జరుగుతుంది. ఇంత పెద్ద ఫారెస్ట్లోని భయభ్రాంతులకు గురి కాకుండా జీవనం అనేది సాగిస్తారు ఫ్రెండ్స్. ఆదివాసీలకు అడవి అంటేనే ముఖ్యం.
ఫ్రెండ్స్, నగర మడుగు దగ్గరలోనే మనం రావడం జరిగింది. ఏ విధంగా వెళ్ళాలి అనేది మనము ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ రహదారిలోని మనకు రాళ్ళ మధ్యలోని ఈ విధంగా రంగు కనబడడం జరిగింది. అది నాసు పట్టుకొని ఈ విధంగా ఉన్నది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రీన్ కలర్లోని రాయికి పేరుకుపోయి ఉన్నది అనమాట. అది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. వర్షాకాలంలోనే ఎక్కువగా ఇలాంటి అరుదైనవి మనకు కనపడుతూ ఉంటాయి. మనకు కనపడేది సెలయేరు నగరమడుగు ఫ్రెండ్స్. ఈ నగరమడుగు సెలయేరు అనమాట మనకు కనపడేది. ఈ విధంగా కిందకి దిగాలి. ఈ విధంగా దిగిన తర్వాత మనకు మొత్తము బండరాలతోనే కనపడతాయి. ఎందుకంటే ఇది రాళ్ళవాగు అనమాట మనకు కనపడేది. కానీ ఈ ప్లేస్ని మాత్రం మనము నగర్ మడుగు అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. ఈ టూరిస్ట్ ప్లేస్లోనే ఎక్కువగా స్నానాలు చేయడానికి పిక్నిక్ లాగా ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా వర్షాకాలంలో ఎక్కువగా నీరు రావడం జరుగుతుంది. ఈ సెలయేరు రాళ్ళవాగు సెలయేరు అంటారండి. ఈ నదిలోని ఎక్కువగా వర్షాకాలంలోనూ బీభత్సమైన వాగు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం. కొద్దిసేపటి వర్షానికి ఈ విధంగా వాగు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గుట్టలపై నుంచి నీళ్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ వచ్చిన వాటర్ మొత్తము గోదావరి నదికి కలవడం జరుగుతుంది. ఇక్కడ గోదావరి నదికి కలిసే బదులు ఇక్కడ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి ఒక ప్రాజెక్ట్ రూపంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఇంత వాటర్ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పిక్నిక్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లోని ఎక్కువ జనాభా రావడం జరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్.